H1B వీసా వార్షిక ఫీజును $1,00,000 పెంచిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐటీ రంగంలో కలకలం చెలరేగింది. మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి ఎంఎన్సీలు బయటి దేశాల్లో తమ ఉద్యోగులను హుటాహుటిన వెనక్కి పిలిపించుకుంటున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఇక స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఐటీ రంగం తీవ్ర ప్రభావానికి లోడైంది. ఈ పరిస్థితులను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది. దీని తీవ్రతను తగ్గించింది, భారీ ఊరటనిచ్చింది. పెంచిన $1,00,000 ఫీజు కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ వెల్లడించింది. H1B వీసాపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారికి $1,00,000 ఫీజు వర్తించబోదని తేల్చి చెప్పింది. ఈ పెంపు కొత్త దరఖాస్తులకు మాత్రమేనని, ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ స్పష్టం చేశారు. ఇది వార్షిక ఫీజు కాదని ఆమె తేల్చి చెప్పారు. ఒక దరఖాస్తుకు ఒకసారి మాత్రమే $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దేశం వెలుపల ఉన్న H1B వీసాదారులకు తిరిగి స్వదేశానికి రావడానికి ఈ ఫీజు వర్తించబోదని వివరించారు.